లో ప్రజలు ఆ దేశ సైన్యాన్ని కొట్టి కొట్టి పంపిస్తున్న విషయాలు ఆ రిక్వెస్ట్ ముందు ఆ విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ప్రజలే, పాకిస్తాన్ పౌరులే వాళ్ళ సైన్యాన్ని వెంబడించి వెంటాడి వెంటాడి తరిమి 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 కొడుతున్నారు. ఆ రిక్వెస్ట్ పిలిచారు, ఒకసారి విజువల్స్ ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈ విజువల్స్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ, ప్రజలు ఎంత విసిగిపోయారు, ఎంత వేసారిపోయారు, ప్రస్తుతం అక్కడ ఎంత దుర్మార్గమైన పాలన ఉంది, అక్కడ పాలకుల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఆర్మీ ఎంతటి దుస్సాహసానికి దిగుతోంది, ఒకరి స్వలాభం కోసం దేశాన్ని పణంగా పెడుతున్న దుర్మార్గపు ఆర్మీ ఆ దేశం. ఒక్కసారి రైట్ ఆ విజువల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం కాస్త నాట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి, అక్కడ పరిస్థితిని అర్థం పడుతుంది విజువల్. ఒక్కసారి విజువల్ మీరు చూడండి, ఆ తర్వాత మళ్ళీ కృష్ణ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఇన్ డీటెయిల్ గా రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అదిగో అదిగో మీరు చూస్తున్నారు, అది మరి ముఖ్యంగా వాటర్ జెట్స్ లా, అంటే ప్రజలు ఒక్కసారి గుమిగూడారు అనుకోండి, వాళ్ళ మీద వాటర్ క్యానన్స్ ఉపయోగిస్తారు కదా, అంటే నీళ్ళతో దాడి చేసి వాళ్ళని డిస్పోజ్ చేస్తారు కదా, ఆ వెహికల్ నే తిప్పి పంపించేస్తున్నారు, ఆ వెహికల్ నే కొట్టి 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 తరిమి తరిమి పంపిస్తున్నారు. దాంట్లో ఒక కారు కూడా మీకు కనిపిస్తుంది, ఆ కారు కూడా ఆ దాడిలో ఆ ప్రజలు అక్కడి నుంచి వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టి వాళ్ళు ఇన్ఫాక్ట్ ఉరికి 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 విరికి వాళ్ళు అక్కడ తరిమి కొట్టారు ఏకంగా. పాకిస్తాన్ సైన్యం మీరు చూడొచ్చు, ఆ కారు వెళ్తుంది కదా, వెళ్తున్న కారును చూడండి, అలాగా ఆ కారు అక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత వెంటనే ఆ పాకిస్తాన్ సైనికులు వాళ్ళ యూనిఫామ్ ఉన్న వాళ్ళని తరిమి కొడుతుంటే వాళ్ళు పారిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కాక. అది అక్కడ పరిస్థితి. అంతటి దుర్మార్గమైన సిచ్యువేషన్ అక్కడ ఉంది. ప్రజలు విసిగిపోయారు, వేసారిపోయారు. ఆర్మీని కూడా తరిమి కొడుతున్నారంటే అర్థం చేసుకోండి, మనం ఎంత గౌరవం ఇస్తాం ప్రెసిడెంట్, వాళ్ళ ఆర్మీకి ఇస్తున్న గౌరవం ఏంటి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఉంటారు కదా సాధారణంగా. అటువంటి పరిస్థితి బహుశా ఇక్కడ దేనికి కూడా కంపారిజన్ లేదు. పాతాళానికి పడిపోయింది, పాతాళంలోకి తొక్కబడింది పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రజల చేత. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తుంటే దయనీయంగా దీనంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఎటువంటి దయనీయంగా మారే అవకాశం కనిపిస్తే ఇంకెంత పరిస్థితులు పడిపోయే అవకాశం ఉంది పాకిస్తాన్లో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరిగిన, అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి జరుగుతున్న పాకిస్తాన్ లో జరుగుతున్న సైన్యాన్ని అక్కడ ప్రజలు పూర్తి కూడా పాకిస్తాన్యాన్ని తరిమి కొడుతున్నారు, తరిమి కొడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో రేపు, అంటే నిన్న ఇదే శ్రీనగర్ లో పాకిస్తాన్ జరిగిన దాడుల్లో ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన, మన ఇద్దరమే ఇదే లైన్ లో ఉన్నాం, అదే పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడాడు, నేను శ్రీనగర్ లో పుట్టాను, నా కళ్ళ ముందే మా బంధువుకి 15 బాంబు దాడులు పడ్డాయి, అయినా కూడా ఆయన పూర్తిగా కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు, అయినా కూడా నేను భారత సైన్యానికి దగ్గరుండి సహాయం చేస్తాను, నా కుటుంబం అంతా కూడా భారత సైన్యంతోనే పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పిన బైక్స్ కూడా ఉన్నాయి. సో అంటే మన సైన్యానికి, మన పబ్లిక్ కి, వాళ్ళ పబ్లిక్ కి మధ్య ఉన్న తేడా అది. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎందుకు ఈ వ్యవహారాన్ని జరుగుతోంది, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లో ఉంది అనేది. అందుకే అమ్మాయి మాట్లాడే దాంట్లో తప్పలేదు. బేసిక్ గా అసలు కనీసం అంటే ఈ రోజు రక్షణ శాఖ మంత్రి మనకి అఫీషియల్ గా ఒక బయట ఇచ్చారు. వాళ్ళందరూ మాట్లాడేది ప్రెస్ మీట్ లో 400 నుంచి 500 డ్రోన్స్ మన మీద దాడి చేశారు, అంతే కదా. ఈ 400 నుంచి 500 చూస్తున్న డ్రోన్ లో ఒక్క డ్రోన్ అయినా మన ఇండియా భూభాగాల మీద వాళ్ళు పంపించగలిగారా? వాళ్ళు టర్కీ వాడారు, ఇంకోటి చైనా వాడారు, ఇంకోటి వాడారు, ఇవన్నీ కూడా ప్రతి దాన్ని కూడా భారత సైన్యం తిప్పుకుంటుంది కదా. అదే భారత సైన్యం ఈ రోజు నిన్న రాత్రి జరిగిన దాడుల్లో నేరుగా కరాచీ పోర్ట్ ని అసలు ఎంత విధ్వంసం చేసింది చెప్పండి. పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్య వైఫల్యాన్ని, ఫెయిల్యూర్ ని అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లాహోర్లోకి వచ్చారు, రావల్పిండిలోకి వచ్చారు, కరాచీలోకి వచ్చారు, ఎంత చేస్తుంటే నిద్రపోతున్నారు అని చెప్పి అక్కడ ప్రజలు అక్కడ సైన్యాన్ని అడుగుతున్నారు, అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే ఎంత వైఫల్యం చెందింది పాకిస్తాన్, అది క్లియర్ కట్ గా అర్థమవుతోంది.
అసలు పాకిస్తాన్ ప్రధాని ఇందాక కూడా ఏదో ఫోటో వచ్చింది మామూలుగా సోషల్ మీడియాలో, పాకిస్తాన్ అఫీషియల్ మీడియాలోనే ఒక ఫోటో. ఆ మీడియా మీటింగ్ ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి పాకిస్తాన్ ప్రధాని ఇంటి మీదనే దాడులు జరిపారు, ఇంటి పక్కనే దాడులు జరిగారు. రాత్రి ఏం చేశాడు పాకిస్తాన్ ఆ ప్రధాని చరిత్రని అప్పటికప్పుడు పాకిస్తాన్ టీం అంతా కూడా వెళ్ళి అతన్ని ఒక బంకర్ లో దాచారు పరిస్థితి. ఈ రోజు కూడా ఆ ఫోటో వచ్చింది. ఆ ఫోటో కూడా వాస్తవం కాదా అనేది పాకిస్తాన్ ప్రజలకు క్లియర్ గా చెప్తున్నాడు. ప్రచారం పీకు, వ్యవహారంలో వీకు అనేది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. ఇది కేవలం ఎప్పుడో జరిగిన ఫోటోని తీసుకుని వచ్చి ఈ రోజు ఏదో చర్చ జరుగుతున్నారు. అట్లాంటప్పుడు నిజంగానే నేను జరిగింది, ఈ విషయం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని ఇంటి మీదనే బాంబులు, అంటే ఇంటి సమీపంలోనే బాంబులు పడ్డాయి. మరి పాకిస్తాన్ ప్రధాని ఈ రోజు అఫీషియల్ గా ఒక వీడియో రికార్డ్ చేయాలి కదా, రిలీజ్ చేయాలి కదా. ఈ రోజు మన ప్రధాని ఉన్నారు, ప్రతి రోజు త్రివిధ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, జాతీయ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వీసా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన ఓపెన్ గా అన్ని విషయాలు ఏం జరుగుతుందనేది అఫీషియల్ గా క్లియర్ గా వస్తుంది కదా. మరి అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు కదా. మరి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు ఈ రోజు దాకా? మన దాకా ట్యాంకర్ మీద నిలబడుకుని కృష్ణమోహన్ నాకు తెలియగలుగుతారు, వాడు ఉన్నాడు అనుకోవాలా? ఎందుకంటే వాళ్ళ ప్రజలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రధాని మాట్లాడు, వాళ్ళ ఆర్మీ మాట్లాడు, కానీ ఇక్కడ బోర్డర్లు చూస్తే మాత్రం ఏదో పోర్టుగాల్లా మళ్ళీ బాంబుల దాడి మళ్ళీని. చెప్పేది కూడా ఏంటంటే పాకిస్తాన్ సైన్యం పూర్తిగా కూడా అక్కడ ఉన్న సైన్యాధ్యక్షులు కావచ్చు, లేకపోతే ప్రధాన కంట్రోల్లో ఎవరు లేరు. అక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్న ముష్కరులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ దాడులు చేసే వ్యవస్థ ఉందో వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు తప్పితే వేరే ఇష్యూస్ కూడా ఎవరు. బహుశా నాకు కూడా సమాచారం, మనకు అందుతున్న సమాచారం కూడా ఏంటంటే పాక్ సైన్యాధిపతిగా శంషాద్ మిర్జాని తీసుకుంటారేమో అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. భారత్ లో ఉద్రిక్త నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ మొన్నటిదాకా ఉన్న మునీర్ అసలు ఆచూకీ తెలియదట. చాలా చర్చనీయాంశం కదా ఈ ఇష్యూ. యుద్ధ వాతావరణం ముంచుకొస్తున్నదేనా, మున్నీరు పరాగై ఎక్కడో వెళ్ళిపోయాడు, అతను దేశం విడిచి వెళ్ళిపోయాడు. అందుకోసమని ప్రధాని షరీఫ్ కూడా విదేశాలకి వెళ్తున్నాడనే ఒక ప్రచారం ఉంది. సో ఈ నేపథ్యంలో తాజా వాళ్ళకి ఎవరు ఒక నాయకుడు కావాలి, అందుకోసం అని చెప్పి బహుశా మిర్జా అనే వ్యక్తిని పేరుని పరిశీలిస్తున్నట్టుగా అక్కడ ఒక సమాచారం ఉంటుంది. చాలా పెద్ద విషయం ఇది. అంటే పాత సైన్యాధ్యక్షుడు లేడు, ప్రధానమంత్రి లేడు, ఎవరు లేడు. ఎవరు పాటికి వాళ్ళు గాలికి వదిలేసి వెళ్ళిపోయారు. పాక్ ప్రజలు నానా అవస్థల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పాక్ దాడులకి తట్టుకునే పరిస్థితి. అయితే ఒకటి, పాక్ ఎక్కడ కూడా, అంటే పాక్ మీద జరిగిన దాడుల్లో భారతదేశం ఎక్కడ కూడా సివిలేషన్ మీద దాడులు నిర్వహించాల. కేవలం తన టార్గెట్ ఏమనుకున్నాడో వాటి మీద నిర్వహించడం తప్పితే పబ్లిక్ మీద ఎక్కువ చేయలేదు. కానీ ఈ రోజు కూడా ఊరిలో కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, పాకిస్తాన్ క్లియర్ గా పబ్లిక్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ న్యాయ చట్టాలకి మన మైండ్ సెట్ కి ఆ మధ్య ఉన్న గ్యాప్ మనం అర్థం చేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి పాకిస్తాన్ ఆ మహిళ మాట్లాడుతున్న మాటలు వింటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బహుశా క్షమించాలి, ఒక పెద్ద ఆయనగా మర్యాద ఇవ్వాల్సింది అలా ఏకవచనంతో సంబోధించడం. కానీ గుర్తుపెట్టుకోండి, నా దేశంలో నా 26 మంది ప్రాణాలు విదేశీ వ్యక్తిని కూడా నా దేశంలో కలుపుకుంటున్నాను. ఎందుకంటే నా దేశంలో మరణించాడు కాబట్టి. 26 మంది ప్రాణాలు తీసిన ఒక దేశానికి గుర్తుపెట్టుకోండి, ఒక దేశం నా 26 మంది సోదరుల ప్రాణాలు తీసింది, నా వాళ్ళ ప్రాణాలు తీసింది. బదులిచ్చే సందర్భంలో భారత్ ఇక బెదిరేది లేదు, అదిరేది లేదు. ఇప్పటికీ బాంబుల మూతతో భారతదేశం తన సత్తా ఏంటో చూపించింది. అయినా వాళ్ళకి సిగ్గు రాలేదు, ఇంకా దాడులకు దిగుతున్నారు. ఇప్పుడు ఉరి, దాంతోపాటు పూంచ్, మరికొన్ని చోట్ల దాడులకు దిగుతున్నారంటూ తెలుస్తోంది. ఇంకా కన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ కన్ఫర్మేషన్ మనకి రావాల్సింది, వచ్చిన తర్వాత మీ ముందు ప్రయత్నం చేస్తుంది RTV. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇదిగో ఈ అమ్మాయి మాట్లాడుతోంది. ఆ అమ్మాయి మాటల్లో మీరు వింటే కనుక షాక్ అవుతారు. ఎందుకంటే ప్రధానిని ఉతికారేసింది. వాళ్ళ ఆర్మీ ఆఫీస్ నుండి ఉతికి వాషింగ్ మిషన్ లేసి గిర్రమని ఫుల్ స్పీడ్లో తిప్పి డ్రై చేసి పెట్టింది ఏకంగా. వినండి ఆమె ఏమంటుందో. इंडिया वालों एक काम करो, सबसे पहले तो हमारे ये
किस किस्म के पॉलिटिशियंस हैं। इनके घरों में ड्रोन्स मारो, पाकिस्तानी अवाम आपको सल्यूट करेगी। खाजा साहब भी CNN में जाके इंटरनेशनल बेइज्जती करवा रहे हैं, डिफेंस मिनिस्टर होके कह रहे हैं हमारी सोशल मीडिया पे देख लें आप, हमारे छोड़े उनके सोशल मीडिया पे देख लें, हमने उनके जहाज गिरा दिए हैं। पूरी दुनिया राफेल की कंपनी, जो कंपनी है जिसके राफेल तैयारे हैं, वो कह रहे हैं, इंडिया कह रहा है। आप डिफेंस मिनिस्टर, आप इंटरनेशनल जाके जलील हो रहे हैं जी सोशल मीडिया पे। सोशल मीडिया, विकीपीडिया, इंटरनेट इज नॉट अ सोर्स ऑफ इंफॉर्मेशन। अगर आपको लगता है कि आपका सोर्स ऑफ इंफॉर्मेशन सोशल मीडिया होगा तो फिर तो पीका एक्ट सबसे पहले आप पे लगना चाहिए। और दूसरा, क्या कसम से कल तक हम इतना जश्न मना रहे थे, हमने उनके तैयारे गिरा दिए, ये कर दिया, वो कर दिया, और ड्रोन घर में घुस के आके उन्होंने मार दिया। इधर से हमारी आवाजें ही नहीं निकल रही। भाई हमारी फौज तो लड़ ही रही है, वो तो ड्रोन उनके फेंक ही रही है। पॉलिटिकल लीडरशिप ने फैसला लेना होता है। हमारी पॉलिटिकल लीडरशिप, राना सनाउल्लाह साहब कह रहे हैं हमने उनके गिरा तो दिए जहाज, अब हम उससे क्या बदला लें, हमने तो ले लिया ना, हमने जो कर दिया, अब जब वो करेगा तो फिर देखी जाएगी। कर दिया उन्होंने। आ गए आपके वो लाहौर तक, कहा जा रहा था जी लाहौर तक नहीं आएंगे, पिंडी, लाहौर, कराची, हर जगह उन्होंने अटैक कर छोड़ा है, चाहे ड्रोन से ही किया। भाई हु द हेल आर दे? वो कैसे ड्रोन से भी अटैक कर सकते हैं? वो नहीं अटैक कर सकते क्योंकि हम एक आजाद मुल्क हैं। अगर हम आजाद नहीं है तो फिर तो हम फलस्तीन हुए। यही कर रहे हैं, लानत है भाई। हम आजादी, हमारी आजादी पे भी लानत है कि हम तो फिर आजाद ना हुए कि हमने फिर हर किसी को कहना अच्छा जी आए जी हमारे सर पे जूतियां मारे और चलते जाएं। हमारी लीडरशिप को गैरत ही नहीं आ रही। और जिसको आपने डियाला में बैठा, अब तो मैं कहती हूँ उसको वाकई बाहर निकाल दें, उसको बाहर निकालें ताकि वो बाहर आके पूरी दुनिया को बताए कि CNN पे कैसे इंटरव्यू देना है। और अगर कोई आपको टफ क्वेश्चन आता है, मैं हैरान हूँ ख्वाजा साहब और राना सनाउल्लाह, शहबाज शरीफ, यार ये किस किस्म के मंजे हुए सियासतदान है, ये नहीं कर सकते। हद है। वैसे अजीब बात है, कसम से हमारी लीडरशिप क्या कर रही है। एक बार दबंग तरीके से, और कुछ नहीं, हमें आवाम को खुश करने के लिए जरा चीखे चलाएं, जरा मारे गीदड़ बपकियां ही मार दे। हम तो खुश हो कि उनके मीडिया में भी चले कि हाँ जी वहां के प्रधानमंत्री ने ये कह दिया। इंडिया वालों एक काम करो, सबसे पहले तो हमारे ये